రాజమండ్రి దగ్గర పందలపాట సార్. పందలపాట బెక్కోల్ మండలం. బెక్కోల్ మండలం అండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అయిందా? ఏ డోర్లు ఏ అద్దాలు ఓపెన్ అవ్వలేదు సార్. వెనకాల అలా బద్దలో కొడితే దెబ్బ కొడుతుంటే ఈ అద్దం పగిలింది. అందులోంచి మేము బయటకు వచ్చాం సార్. పెద్ద అద్దం కాదు సార్, ఓన్లీ డోర్ కున్న అద్దం అందులో ఉంచండి. అందరూ చాలా ట్రై చేసి అప్పర్ 19 అండి, జూన్ 19 లాస్ట్. నేను దిగలేదు సార్. మెలకు వచ్చేటప్పటికే డోర్ని బద్దలు కొడుతున్నారు. ఆ మొత్తం అంతా కూడా మసగా పొగతో మసపోసిపోయింది. ఎవరేం తెలుసుకోలేదు సార్ ఏమైంది అనే లోపు నన్ను పైనుంచి కింద ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరు అందులో చెయ్యట్టు లాగుతూ లోపల నుంచి బయట లాగేశారు సార్. వాళ్ళు పడిపోయి నేను బయట పడిపోయాను. ఇప్పుడు మీ సీట్ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారా అండి? నాది సింగిల్ సీట్ అండి. అప్పుడు కింద కూడా మరి ఎవరు ఉన్నారో తెలీదు. నా పక్కన డబల్ అండి. నేను లాస్ట్ సీట్ నాదండి. బ్యాక్ ఎండింగ్ సీట్ నాదే. 2:20 ఆ మధ్య టైంలో ఇలాగా లోపల తలుపులు దబదబా గుద్దుతున్నారండి. నా బ్యాక్ డోర్ అద్దాలను గుద్దుతున్నారు. ఇలా మెలకొచ్చి చూసేటప్పటికి అంత పొగ, లోపల ఏమి ఎవరు కనబడతలేదు. ఎంత గుద్దుతున్నారు ఎవరు అనేటప్పటికి ఓ కేకలు అరుపులు లోపల. ఎవరు ఇంకా ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ లోపలంతా వాకింగ్ చేసి ప్లేస్ ఉంటుంది కదా, వాక్ చేసుకుంటూ లోపల వాక్ చేసి ప్లేస్లో అందరూ ఉన్నారు. ఏ డోర్లు ఓపెన్ అవుతలేదు. ఈలోగా మళ్ళీ రెండోసారి కిందకి దిగుదాం అనేటప్పటికి నాది అప్పర్ అండి. కింద దిగుదాం అనేటప్పటికి అద్దం బదలు కొట్టేశారు. వాళ్ళిద్దరూ దూకుతో పాటు నన్ను కూడా చెయ్యట్టుకుని కిందకి లాగేశారు. నా వెనకాల కూడా ఇంకొక ఆయన కూడా నా మీద పడిపోయారు. కింద పడిపోయాక ఒక 2-3 నిమిషాలు ఏం మాకేం తెలియదు. అప్పుడు బస్సు పక్క ఆపి ఉందండి. లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి. టప్ సౌండ్లతో పేలిపోతుంది. ఇంకా మాకు ఇదంతా బ్లడ్ మొత్తం ఈ షర్ట్లో ఎన్ని బ్లడ్ తోటి మేము అలా 2 నిమిషాలు పక్క కూర్చోబెట్టి వాళ్ళు ఎవరో మొత్తం వెహికల్స్ కూడా ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయినాయి. మొత్తం వాళ్ళు ఎవరో కారులో ఇన్నోవాళ్ళు ఎవరో వచ్చారు. ఆ కారులో నన్ను ఇంకో 2 ఉన్నారు. ముగ్గురిని కారులో వర్షం పడుతుంది. ముగ్గురు కూడా మా ముగ్గురిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్. హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్.